శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తత చల్లారలేదు. ఇరాన్తో యుద్ధం మొదలై నేటికి 100 రోజులు పూర్తయింది. ఒకవైపు చర్చలు అంటూనే మరోవైపు దాడులు కొనసాగుతున్నాయి. యురేనియం అప్పగింత, హర్ముజ్ జలసంధిపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. యుద్ధంలో ఇప్పటి వరకు 7,000 మందికి పైగా మృతి చెందారు అనంటే ఏ స్థాయిలో మారణ హోమం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఫిబ్రవరి 28న యుద్ధంలో మరణించారు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ. ఐఆర్జీసీ కీలక నేతలతో పాటు ఇరాన్ ఉన్నతాధికారులు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపింది యుద్ధం అనడంలో ఎలాంటి సందేహం లేదు. పశ్చిమాసియాలో గ్యాస్, ఆయిల్ ఉత్పత్తి అలాగే కంప్లీట్ గా సరఫరా కూడా నిలిచిపోయి ప్రపంచ దేశాలు ఏ విధంగా ఉక్కిరిబిక్కిరయ్యాయో మనం చూసాం. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై తీవ్ర ప్రభావం అయితే పడింది. ఇరాన్ దాడులతో పొరుగు దేశాల్లో ఆయిల్ డిపోలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. పర్యాటక రంగం ఆయా దేశాల్లో తీవ్రంగా దెబ్బతిన్నది. యుద్ధంతో వేల కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసం అయిపోయాయి. ఇరాన్, లెబనాన్లో శ్మశానాలుగా కొన్ని ప్రాంతాలు మారిపోయాయనంటే అతిశయోక్తి కాదు. ఈ 100 రోజుల్లో తలెత్తుతున్నటువంటి ప్రశ్న ఏంటి అనంటే, 100 రోజుల యుద్ధం అనంతరం చాలా మంది అడుగుతున్నటువంటి మాట, సాధించింది ఏంటి, కోల్పోయింది ఏంటి అనంటే సాధించింది శూన్యం, కోల్పోయింది మాత్రం అనంతం అనేటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచ దేశాలు ఆయిల్ సరఫరా అంటే ఇరాన్ నుంచి హర్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచానికి కావాల్సినటువంటి దాదాపుగా 40 నుంచి 55% ఆయిల్ అనేది సరఫరా అవుతూ ఉంటుంది. ప్రపంచం ఈ ఆయిల్ మీద ఏ స్థాయిలో, ముడి చమురు మీద ఏ స్థాయిలో డిపెండ్ అయిందో ఈ యుద్ధం వల్ల ఈ 100 రోజుల్లో ప్రపంచ దేశాలకు బాగా తెలిసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయా దేశాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పెరిగినటువంటి ఆయిల్ ధరలు అంటే పర్టికులర్ గా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో మామూలుగా నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని అంటేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఆయా దేశాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు మనం సోషల్ మీడియాలో చూసాం. చలించిపోయేటువంటి దృశ్యాలు. యుద్ధం కారణంగా ఆయా దేశాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు శ్మశానాలుగా మారిపోయినటువంటి ప్రాంతాలే కాకుండా ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ఏ విధంగా ఉక్కిరిబిక్కిరి అయిపోయాయి కూడా మనం చూస్తున్నాం. ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ లేని దేశాలు పర్టికులర్ గా బలైపోయాయనే చెప్పాలి. భారత్ లాంటి దేశంలో అంతో కొంత అంటే ప్రపంచవ్యాప్తంగా కంపేర్ చేస్తే భారతదేశంలో కొంతమేర ప్రభావం పడింది, కొంతమేర పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయనేటువంటి మాట చెప్తున్నారు. కానీ ప్రపంచ దేశాల్లో ఈవెన్ అమెరికాతో పాటుగా ఏ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇక పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో అయితే పరిస్థితి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపుగా 3 రెట్లు పెరిగింది. 3 రెట్లు పెరగడంతో బ్రతకడం మామూలుగానే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆ దేశాలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నటువంటి పరిస్థితి. నిత్యావసరాలు పెరిగిపోయి, కూరగాయల ధరలు పెరిగిపోయి, ఏం తినాలన్నా కానీ సంపాదించేటువంటి వేతనానికి ఖర్చు అయ్యేటువంటి దానికి ఎక్కడా సంబంధం లేదు. అంటే ఈగోనా లేకపోతే ఇతరత్ర పరిణామాలా ఏదైతేనేమి, మొత్తంగా అమెరికా తన వద్ద ఉన్నటువంటి పాత నిల్వ ఉన్న ఆయుధాలన్నింటినీ కూడా ఈ నేపథ్యంలో ఖాళీ చేసుకుందని ఒకంత వ్యంగ్యంగా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇరాన్ శక్తి ఏంటో కూడా ఇప్పటికీ 100 రోజులు పూర్తయినప్పటికీ కూడా అదే విధంగా ఇరాన్ కూడా ధీటుగా పోరాడటం, ఆ చుట్టూ ఉన్నటువంటి లెబనాన్ కావచ్చు, ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర దేశాలు, గల్ఫ్ దేశాల్లో పర్టికులర్ గా ఏ స్థాయిలో అమెరికా స్థావరాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా మేము ధ్వంసం చేయగలం అనేటువంటి మాట కూడా ఇరాన్ నిరూపించి చూపించినటువంటి పరిస్థితి. మొన్నటి వరకు ఇరాన్ ఆయుధ సంపత్తిని అమెరికా, ఇజ్రాయెల్ చాలా తక్కువగా అంచనా వేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. 100 రోజులు కాదు, కొన్నేళ్ల పాటు మేము యుద్ధం చేయగలం, రష్యా, చైనా వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నాయని అమెరికా ఆరోపిస్తూ ఉండడం కావచ్చు, ఏదైతేనేమి ఈ 100 రోజుల యుద్ధంలో యుద్ధానికి దిగినటువంటి అమెరికా కానీ, యుద్ధం బారిన పడ్డటువంటి ఇరాన్ కానీ, కారణమైనటువంటి ఇజ్రాయెల్ కానీ, ఆ 3 దేశాలు కూడా ఆర్థికంగా చితికిపోయాయి. సో ఆ 3 దేశాల సంగతి పక్కన పెడితే దీనివల్ల ప్రభావానికి గురైనటువంటి దేశాల జాబితా చాలానే ఉంది. 1 కాదు, 2 కాదు, దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి 100కు పైగా దేశాలన్నీ ఆయిల్ సరఫరా నిలిచిపోవడంతో ఏ స్థాయిలో ఉక్కిరిబిక్కిరయ్యాయో మనం చాలా వార్తలు కూడా చూసాం. ఆయా దేశాల్లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఎల్నినో ప్రభావమే కాదు, ఈ నేపథ్యంలో అదే స్థాయిలో పొల్యూషన్ కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి భారం కావచ్చు,
ఇతరత్ర అన్ని విషయాల్లో వ్యవసాయ రంగం మీద కూడా చివరికి తీవ్రమైనటువంటి ఆర్థిక భారం పడింది. రాబోయే 2-3 ఏళ్లలో నిత్యావసరాల ధరలు కావచ్చు, ఈ నేపథ్యంలో పంటల దిగుబడులు కావచ్చు, మనం తినేటువంటి ప్రతి మెతుకు కూడా ఖరీదైనదిగా మారేటువంటి అవకాశం అయితే ఉంది పూర్తిగా. పోనీ ఈ 100 రోజుల తర్వాత ఏదైనా యుద్ధం ఆగుతుందా అంటే ఇప్పటికీ హర్ముజ్ జలసంధి మీద కావచ్చు, లేకపోతే యురేనియం అప్పగింతకు సంబంధించి కావచ్చు, ఎక్కడ క్లారిటీ లేనటువంటి పరిస్థితి. మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి దేశాల మాట కూడా అమెరికా వినడం లేదు. ఇజ్రాయెల్ దీనికి సంబంధించి ఎక్కడ వెనుకడుగు వేయటం లేదు. పూర్తిగా చూసుకుంటే ఈ 100 రోజుల్లో సాధించింది శూన్యం, కోల్పోయింది మాత్రం అనంతం అనే చెప్పాలి.